అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. టీటీడీ ఈసారి అధిక మాసంలో 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 14న బ్రహ్మోత్సవాలకు సాలకట్ట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 15 నుంచి 23 వరకు సాలకట్ట బ్రహ్మోత్సవాలని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సమాయత్తమైంది. ఇందులో భాగంగానే ఏర్పాట్లలో కూడా నిమగ్నమైంది. అంటే 15న ధ్వజారోహణం జరగనుంది. 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ముఖ్యమంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించడంతో పాటు ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన శంకుస్థాపనలు చేయడం, కొన్ని కార్యక్రమాలని ప్రారంభించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీటీడీ పెద్ద ఎత్తున సమాయత్తమవుతోంది. మరోవైపు అన్ని శాఖలను సమన్వయం చేస్తూ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగానే ఏర్పాట్లు చేయాలని టీటీడీ కూడా భావిస్తుంది. ఇందులో భాగంగానే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున టీటీడీ భక్తులను ఆకట్టుకునే విధంగానే ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేకించి విద్యుత్ దీప అలంకరణలతో పాటు భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలతో పాటు గ్యాలరీలో ఉండే భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగానే పెద్ద ఎత్తున టీటీడీ ఏర్పాటు చేస్తుంది. ఇలాంటి గ్యాలరీలో ఉండే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగానే ఏర్పాట్లు అయితే ఇప్పటికే టీటీడీ నిమగ్నమైంది. మరోవైపు ఈ నెల 1వ తారీఖు నుంచే తిరుమల శ్రీవారి పుష్కరిణిని ఇప్పటికే క్లోజ్ చేసి మరమ్మతులు చేపట్టారు. దాదాపుగా 45 రోజుల పాటు మూసివేసి సెప్టెంబర్ 15 నుంచి తిరిగి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తుంది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇప్పటికే అధికారులతో అన్ని శాఖల సిబ్బందితో కూడా సమాయత్తమవుతూ ఏర్పాట్లలో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టింది టీటీడీ. ఈసారి మ్యూజియంని దాదాపుగా 145 కోట్ల రూపాయలతో గత 6 ఏళ్లుగా భక్తులకు అందుబాటులో లేనటువంటి మ్యూజియంని అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తుంది. ఒకటి టీసీఎస్తో పాటు మ్యాప్ 2 కూడా 3 అంతస్తుల భవనాన్నిగా అలంకరించి మొత్తంగా తిరుమల వైభవాన్ని చాటి చెప్పే విధంగా భక్తులకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఎస్వి మ్యూజియంని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చేతుల మీదుగా సిద్ధమవుతోంది. మరోవైపు బయోవేస్ట్ అంటే తిరుమల కొండలో చెత్త పెద్ద ఎత్తున పేరుకుపోతుండడంతో టన్నుల కొద్దీ ఉన్నటువంటి చెత్తను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తుంది. ఇందులో భాగంగానే బయో గ్యాస్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇందుకు సంబంధించి 12 కోట్ల రూపాయలతో ఐఓసీ తయారు చేసినటువంటి ఏదైతే బయో గ్యాస్ ప్లాంట్ ఉందో దీన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించే అవకాశం అయితే ఉంది. మరోవైపు తిరుమలలో పెద్ద ఎత్తున కాలుష్యం పెరిగిపోతుంది. భక్తుల సంఖ్యతో పాటు పోటీపడి వాహనాల సంఖ్య ఉండడంతో వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో కాలుష్యం కోరలు చేస్తుందని ఇప్పటికే టీటీడీ భావించింది. కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలి. దాతల నుంచి పెద్ద ఎత్తున విరాళాల రూపంలో ఇచ్చే ఎలక్ట్రిక్ బస్సులను ముఖ్యమంత్రి చేత ప్రారంభించాలని టీటీడీ భావిస్తుంది. ఇందులో భాగంగానే 25 బస్సులను ముఖ్యమంత్రి రిలయన్స్ సంస్థ విరాళంగా ఇచ్చే బస్సుల్ని ప్రారంభించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు టీటీడీ సమాయత్తమవుతున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఈసారి బ్రహ్మోత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులను ఆకట్టుకునే విధంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ఈసారి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం 19వ తారీఖున బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు మలయప్ప స్వామి గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే గరుడ సేవలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తుంది. బ్రహ్మోత్సవాల్లో 15వ తారీఖు నుంచి 23వ తారీఖు చక్రస్నానం వరకు ప్రతిరోజు కూడా స్వామివారు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, అట్లాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వివిధ వాహనాల్లో మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. దర్శనమిచ్చే పొందే భక్తులు కూడా పెద్ద ఎత్తున ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగలేదు. తిరుమల యాత్ర బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహించింది అని చెప్పుకునే ప్రయత్నంలోనే పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ప్రత్యేకించి
దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలకు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసింది టీటీడీ. అట్లాగే విఐపి ప్రోటోకాల్ దర్శనాలు మినహా అన్ని దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది. ఆర్జిత సేవల్ని రద్దు చేసింది టీటీడీ. మరోవైపు తిరుమలకు వచ్చే భక్తులు బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా ఉండే విధంగానే టీటీడీ యంత్రాంగం ఈసారి పకడ్బందీ ఏర్పాటు చేస్తుంది. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లో నిమగ్నమైంది. మరో నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లోనే టీటీడీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈసారి బ్రహ్మోత్సవాలను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఉత్సవాలను బ్రహ్మదేవుడు నిర్వహిస్తాడని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్న టీటీడీ ఖచ్చితంగా ఈసారి గతంలో ఎన్నడూ లేనంత రీతిలోనే వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి తిరుమలలో కనిపిస్తోంది.